హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే పండక్కి పులిహోర చేశానండి. పులిహోర చేశాను కదా అని మా అత్తయ్యకి అయితే పులిహోర తీసుకొని వెళ్ళాను. మా అత్తయ్య దగ్గర పులిహోర తీసుకెళ్ళేసరికి అయితే నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే మా అత్తయ్య చాలా వంటలు అయితే చేసుకుంటుంది. దేడు మొల్లట ఇలా పెసల బూరెలు వండాలట. ఇవైతే పెసలు ఏపీసి ఇసిరేసి ఉడికించాలని అన్నారు. కుక్కర్లో ఎట్టయితే ఉడికించిందట. నేను వెళ్ళేసరికి అలా తయారు చేసింది. చక్కగా పప్పులన్నీ రుబ్బేసుకుంటే నేను వెళ్ళి బూరెలు అయితే చుట్టాను. బూరెలు చుట్టిన తర్వాత మా అత్తయ్య అయితే అలా బూరెలు వేసింది. ఉడకబెట్టిన పెసలకి బెల్లం కలిపి ఎలా సోప్ అయితే రుబ్బుకొని వేసుకొని దేడుమూలలు అయితే ఈరోజు దీపావళి పండుగ కదా పెట్టుకోవాలంట. మీరైతే ఎలాగ వండలేదు, నేనైనా చేసుకుంటానని మా అత్తయ్య అయితే అన్నారు. మా అత్తయ్య ఓపిక అయితే మెచ్చుకోవాలండి. ఇలా చక్కగా బూర్లన్నీ పళ్ళెంలో వేసి రెడీ చేసింది. నన్ను అయితే దేడుమూల దగ్గర పెట్టిసిరా అమ్మ అనేసి ఒకసారి చెప్పింది. నేను అలా దేడుమూల పెట్టడానికి వెళ్ళాను. చక్కగా గచ్చులు నీట్గా చేసుకుందండి. దేవుడిమూల కూడా నీట్గా పసుపు రాసి బొట్లవి కూడా పెట్టేసుకుంది. ఇంకా దీపం వెలిగించలేదు. సాయంత్రం అయితే దీపం వెలిగిస్తుందట. నన్ను అయితే ఆ బూర్లు అక్కడ పెట్టేసి రమ్మంది. మా అత్తయ్య నిజంగా గ్రేట్ అండి. మా అత్తయ్య లాంటి అత్తయ్య మీకెంతమందికి ఉందో నాకైతే వీడియోలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కనీసం మా అత్తయ్య కోసమైనా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్.